పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నడ్డి విరుస్తుందని కర్నూలు జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి అన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో చమురు ధరల పెంపుపై వైసీపీ నాయకులు నిరసన చేశారు. గత ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని ఎన్నో గొప్పలు చెప్పారని గుర్తు చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలోకి తొక్కి ఇప్పుడు ఏకంగా పెట్రోల్ డీజిల్పై ₹3 ధరలు పెంచడం దారుణమన్నారు. ఈ నిర్ణయం వల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయని, దీంతో సామాన్య ప్రజలపై తీవ్రమైన భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చాక మరో మాట చెప్పడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో సామాన్య ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని ప్రదీప్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నప్పుడు ఒకసారి ఏదో డీజిల్ రేట్లు కొంత పెరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాదుడే అనే కార్యక్రమాన్ని చేసి ఆ రోజు మళ్ళా మీ అధికారంలోకి వస్తే ఏ ఒక్క డీజిల్ మీద కానీ పెట్రోల్ మీద కానీ ₹1 కూడా పెంచుకోకుండా మేము పరిపాలన చేస్తా అని చెప్పి ఆ రోజు అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రి అయినట్టు ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు చూస్తుంటే పెట్రోల్ ధరలు అయితేనేమి డీజిల్ ధరలు అయితేనే పెరుగుతూనే ఉన్నాయని వచ్చిన తర్వాత మరి దీనికి సమాధానం ఏమిటంటే ఈరోజు కూడా ఏమిసేపు ఉన్న కేంద్రం మీదనో లేకుంటే అక్కడ అమెరికాలో యుద్ధం జరిగితేనో ఇంకోదో యుద్ధం జరుగుతానో వాటి మీద నెపం చెప్తూ మీరు పెట్రోల్ ధరలు మేము పెరిగిస్తూనే ఉంటాం, మీరు సైకిల్కి తిరగండి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. నేను పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచేది ఆపేదేం లేదు, మీరు సైకిల్లో తిరగండి, లేకుంటే ముగ్గురు రిక్షాల్లో తిరగండి, ఆటోలో తిరగండి, ఇటువంటి సూచనలు ఇస్తున్నాడు తప్ప ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులకైతేనేమి, ఈరోజు ఆటో కార్మికులకైతేనేమి, బస్సులు ట్రాన్స్పోర్ట్ వాళ్ళకైతేనేమి, అదేవిధంగా రేపు దీని నెపంతో రేపు రాబోయే కాలంలో బస్సు ఛార్జీలు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పెంచుతారనే విషయాన్ని మీ అందరికీ తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అన్నీ కూడా తుంగలు గతంలో నారా లోకేష్ చెప్పినటువంటివి ఉన్నాయి. మేము ₹1 కూడా పెంచుకోకుండా ఆటో వాళ్ళ డ్రెస్ చేసుకొని ఆ రోజు ఆటో కార్మికులు డ్రెస్ చేసుకొని మీకు తోడుగా ఉంటామని చెప్పడం జరిగింది. మరి ఎక్కడికి పోయినా నారా లోకేష్ అని అడుగుతున్నారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అడుగుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం బీజేపీ నాయకులు కూడా ఏం చేస్తున్నామని అడుగుతున్నాం. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఈ పెంచినటువంటి ధరలను ఆ భారాన్ని ప్రజలపై పడుకున్న ప్రభుత్వమే ఈ భారాన్ని మోసే విధంగా ఆలోచన చేయాలని ఈ కూటమి ప్రభుత్వానికి వేదికగా తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా రాబోయే రోజుల్లో దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం ఇట్లాగే ఉంటే ఈ కార్యక్రమాన్ని ఇంకా తీవ్ర రూపం దాల్చే విధంగా మేము కార్యం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్రోల్ డీజిల్ ధరలన్నీ కూడా తగ్గించే వరకు ఈ ధర్నాలు అయితేనేమి, ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయనే విషయాన్ని ఈ మీడియా ద్వారా వీళ్ళందరూ తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.